హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలోని 58వ భాగం. మరి ఆ 6 అడుగుల కటౌట్ గురించి చూడొద్దా చెప్పండి. పదండి, అది ఎలా వచ్చాడో చూద్దాం. కరెక్ట్గా శక్తిని కిడ్నాప్ చేయటానికి 4 కార్లలో విలన్ బ్యాచ్ దిగిన 2 నిమిషాల తర్వాత శృతి నాన్నగారైన 6 అడుగుల కటౌట్ బిజినెస్ పని మీద ఆ రూట్ నుంచే వెళ్ళి వస్తూ ఉండగా శక్తిని విలన్ బ్యాచ్ చుట్టుముట్టడం, తన సెక్యూరిటీని చంపేసి తనని తీసుకువెళ్ళటం చూసిన 6 అడుగుల కటౌట్ ఆడపిల్లలని ఎత్తుకు వెళ్ళిపోతున్నారని కోపంగా తన బాయ్స్కి సైగ చేయగానే వాళ్ళు కిందకి దిగటం, వాళ్ళ వెనక ఆయన కూడా కిందకి దిగటం, శక్తి పూర్తిగా 6 అడుగుల కటౌట్కి ఫేస్ చూపిస్తూ నిలబడటం. అసలు ఆలస్యం. జరిగిన దానికి షాక్లో స్టాచ్యూలా నిలబడిపోయి ఉన్న శక్తిని చూసి ఆ 6 అడుగుల కటౌట్ అడుగులు ఆగిపోయి కళ్ళల్లో నీళ్లు తిరిగి శృతి అనుకుంటూ నిలబడిపోతే బాస్ని అలా చూసిన అతని సెక్యూరిటీ ఏమైందని కంగారుగా ఆయన దగ్గరే ఉండిపోతారు. శక్తిని బలవంతంగా తీసుకువెళ్ళిపోయి వాళ్ళ కారులో కూర్చోబెట్టాక తేరుకున్న 6 అడుగుల కటౌట్ తన సెక్యూరిటీ వైపు చూసి, బాయ్స్, నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు బ్రతకటానికి వీల్లేదు, ఫాలో దెమ్ అండ్ క్యాచ్ దెమ్ అని కోపంగా బేస్ వాయిస్లో అరవగానే వాళ్ళందరూ తమ బాస్ ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ కార్ స్టార్ట్ చేసి శక్తిని ఫాలో అవుతూ వెళ్తారు. మధ్యలో విలన్ బ్యాచ్కి ఎవరో వాళ్ళని ఫాలో అవుతున్నారని అర్థమై వాళ్ళని బురిడి కొట్టించడానికి కార్ స్పీడ్ పెంచి వేరే రూట్లోకి వెళ్ళేసరికి సెక్యూరిటీ కొంచెం రూట్ మిస్ అయ్యి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళేసరికి కొంచెం లేట్ అవుతుంది. అప్పటికే లోపల నుంచి శక్తి అరుపులు గట్టిగా వినిపిస్తూ ఉంటే ఆ 6 అడుగుల కటౌట్ కోపంగా, షూట్ దెమ్, ఒక్కరు కూడా మిగలటానికి వీల్లేదు అని ఆర్డర్ ఇవ్వటం ఆలస్యం. విలన్ బ్యాచ్లో ఒక్కొక్కరు వాళ్ళ బుల్లెట్ల దాడికి నేల కొరుకుతూ అరుస్తూ ఉంటారు. అలా అందరూ అయిపోయారు అనుకోగానే తన బాయ్స్ వాళ్ళ బాస్ని లోపలికి పిలుస్తారు. 6 అడుగుల కటౌట్ లోపలికి రావటం, విలన్ బయటికి రావటం ఒకేసారి జరుగుతుంది. తర్వాత జరిగింది మీకు తెలిసిందే. ఇప్పుడు ప్రెజెంట్లోకి వద్దాం. శక్తి అలా పెరిగెడుతూ బయటికి వెళ్తూ ఉంటే ఆ 6 అడుగుల కటౌట్ తన బాయ్స్ వైపు ఒక చూపు చూసి, అతన్ని గట్టిగా పట్టుకోండి, పారిపోవటానికి వీల్లేదు అని చెప్పి 6 అడుగుల కటౌట్ శక్తి వెనక బయటికి రావటం ఆలస్యం. శక్తి రుద్రని కౌగిలించుకొని ఉండటం చూసి తన చేతి పిడికిలి బిగించి కోపంగా రుద్ర వైపు చూస్తాడు. రుద్ర మాత్రం అదేమీ పట్టించుకోకుండా శక్తి ఒంటి మీద దెబ్బలు చూసి రగిలిపోతూ తనకి ఈ పరిస్థితి తీసుకువచ్చిన వాడిని బ్రతికుండగానే నరకం చూపించాలని ఫిక్స్ అవుతాడు. వీడి వల్లే నా కూతురు మమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయింది. వీడు కానీ నా కూతురి జీవితంలో లేకపోయి ఉంటే సంతోషంగా నా కూతుర్ని నాకు నచ్చిన నా మేనల్లుడితో పెళ్లి జరిగి జీవితాంతం నా కళ్ళెదురుగా ఉండేది. కానీ ఇప్పుడు ఎవరినో పెళ్లి చేసుకొని మమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోవటం నచ్చలేదు. అంతేకాకుండా వీడి మీద పగతో లోపల ఉన్నవాడు నా కూతురి మీద చేయి వేయాలని చూస్తాడు. అది నాకు అస్సలు నచ్చలేదు. వీడు నా కూతురికి అసలు సెట్ కాడు అని మొదటి ఇంప్రెషన్లోనే బ్యాడ్ ఇంప్రెషన్ కొట్టేశాడు రుద్ర 6 అడుగుల కటౌట్ దృష్టిలో. శక్తి ఏడుస్తూ ఉంటే రుద్ర తట్టుకోలేక శక్తి మొహం దోసిలిలోకి తీసుకొని, స్వీటీ, నేను వచ్చేసాను కదా, ఏడవకమ్మా ప్లీజ్, నువ్వు ఏడుస్తూ ఉంటే చూడలేకపోతున్నాను అంటూ కన్నీటి పొరతో చెప్పి తన కన్నీళ్లు తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టి, పద, నిన్ను ఎవరు ఇలా చేశారో నాకు చూపించు, వాళ్ళకి ఏ పద్ధతిలో సన్మానం చెయ్యాలో ఆ పద్ధతిలోనే చేస్తాను అని పళ్ళు బిగబెట్టి అంటాడు. శక్తి అయినా ఏడుస్తూ తల అడ్డంగా ఊపుతూ ఉంటే ఇంతలో 6 అడుగుల కటౌట్ రుద్ర దగ్గరికి వచ్చి శక్తిని తన వైపు లాక్కొని, నువ్వే కదా నా కూతుర్ని మాకు దూరం చేసింది, నీ వల్లే నా కూతురు మమ్మల్ని అందరినీ వదిలేసి నీ కోసం వచ్చేసింది, నువ్వు నాకు నచ్చలేదు, నీ వల్లే నా కూతురు ఇదిగో ఈ పొజిషన్లో ఉంది, పైగా వాడెవడో నీ మీద పగతో నా కూతుర్ని పాడు చేయాలని చూశాడు,
నీలాంటి వాడి దగ్గర నా కూతురు సేఫ్గా ఉంటుందని నమ్మకం నాకు లేదు. అందుకే నా కూతుర్ని నాతో పాటు తీసుకువెళ్ళిపోతున్నాను అని తన పాటికి తను మాట్లాడుతూ ఉంటారు. రుద్ర అయోమయంగా అతని వైపు చూస్తూ ఏదో స్ట్రైక్ అయినట్టు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అతని వైపే చూస్తూ ఉంటాడు. శక్తి కోపంగా 6 అడుగుల కటౌట్ దగ్గర నుంచి బలవంతంగా దూరం జరిగి, ఇప్పటి వరకు మీరు పెద్దవాళ్ళని మీకు మర్యాద ఇచ్చాను. కాదని మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ కూర్చోలేను. ఇతను నా భర్త, నా ప్రాణం. మీరెవరో కూడా నాకు తెలియదు. నేను మీ కూతుర్ని కాదు అని ఎన్నిసార్లు చెప్పాలి? నేనే మీ కూతురు అనుకుంటూ భ్రమలో బ్రతుకుతున్నట్టు ఉన్నారు. నేను మీ కూతుర్ని కాదని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పైగా నాకేదో యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోయిన క్యాండిడేట్ని కూడా కాదు నేను. కాబట్టి నన్ను వదిలేసి మీ పని మీరు చూసుకోవటం బెటర్. అలాగే మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని కోపంగా చెప్తూ రుద్ర వైపు చూసి, ఇదిగో ఈ పిచ్చోడు నన్ను తన కూతురు అనుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు రుద్రగారు. ఎంత చెప్పినా వినరే. ఇప్పుడు చూశారు కదా ఎలా మాట్లాడుతున్నారు. లోపల ఉన్న వెధవ కంటే ఈయన గొడవే ఎక్కువైపోయింది నాకు అని పదే పదే తనని తీసుకువెళ్తాను అంటూ రుద్ర నుంచి దూరం చేసినట్టు మాట్లాడుతూ ఉంటే ఫ్రస్ట్రేషన్లో కోపంగా అంటుంది. రుద్ర మాత్రం అతని వైపే చూస్తూ, మీరు రాజేంద్ర భూపతి కదా? భూపతి ఇండస్ట్రీస్ భూపతి గారి పెద్ద కొడుకు అవునా అని అనుమానంగా అడుగుతాడు. రాజేంద్ర గారు ఆశ్చర్యంగా రుద్ర వైపు చూస్తూ, నేనెవరో నీకెలా తెలుసు? ఇప్పటి వరకు నా గురించి ఎక్కడ ఏ విషయం రాకుండా చూసుకున్నానే, మరి నీకెలా తెలిసింది? అంటే నేను అన్నది నిజమే. శృతి నా కూతురు. నా ఫ్యామిలీ గురించి తెలిసి నేను మీ పెళ్ళికి ఒప్పుకోలేదని ముందే అర్థమై నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయావు. దాన్ని నీ మాయ మాటలతో మభ్యపెట్టి ఇక్కడి వరకు తీసుకువచ్చావు. కానీ ఒక విషయం మర్చిపోయావు. ఒకసారి నేను సీన్లోకి ఎంటర్ అయితే నీ అంచనాలన్నీ తారుమారవుతాయని అని పొగరుగా అంటారు. రుద్ర రాజేంద్ర భూపతి గారి ఎస్టిమేషన్కి గట్టిగా హహహ అని నవ్వుతూ, మీరు చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు. మీ కూతురు నా స్వీటీ ఒకేలా ఉంటే నా స్వీటీ మీ కూతురు అయిపోదు. పైగా మేమిద్దరం పెళ్ళికి ముందు ప్రేమించుకోలేదు. పెళ్ళి చేసుకున్నాక ప్రేమించుకున్నాము. అది కూడా ఒక నెల రోజుల ముందే. మీరు మా రిసెప్షన్ లైవ్లో చూసినట్టు లేరు. చూసి ఉంటే ఇలా మాట్లాడి ఉండరు అని అంటాడు. అంటే ఏంటి నువ్వు చెప్పేది? నా కూతురి పేరు అడ్రస్ అన్నీ మార్చేసి నేను నా కూతుర్ని గుర్తుపట్టకుండా నీతో పాటు వదిలేసి వెళ్ళిపోతాను అనుకున్నావా? అది జరగదు. అండ్ యువర్ కరెక్ట్. నేను మీ రిసెప్షన్ చూడలేదు. బికాస్ అప్పుడు నేను నా కూతురు దూరమైందన్న బాధలో ఉండిపోయి వేటిని పట్టించుకోలేదు. అదే అదునుగా భావించి నువ్వు నా కూతుర్ని నీ సొంతం చేసుకున్నట్టున్నావు. కానీ ఇప్పటి నుంచి అన్నీ తారుమారవుతాయి. నన్ను ఇంప్రెస్ చేయకుండా నా కూతురు నీ దగ్గర ఉండదు. నాతో పాటు తీసుకువెళ్ళిపోతున్నాను. ఏ రోజైతే నీ దగ్గర నా కూతురు సేఫ్గా ఉంటుందని నాకు అనిపిస్తుందో అప్పుడే మీ పెళ్లి బంధాన్ని నేను ఒప్పుకుంటాను. లేదంటే విడాకులు ఇప్పించి మరి నా మేనల్లుడితో పెళ్లి చేసేస్తాను అని పొగరుగా అంటూ, రా శృతి, మీ అమ్మ నీ కోసం పిచ్చిదానిలా ఎదురు చూస్తుంది అని శక్తి చేయి పట్టుకుంటాడు. విలన్ మాత్రం చుట్టూ ఉన్న సెక్యూరిటీని చూసి వాళ్ళ చేతిలో గన్స్ చూసి, అసలు మీరు ఎవర్రా? ఎందుకు ఇలా చేస్తున్నారు? వాడెవడు? వాడెందుకు దానిని కాపాడటానికి వచ్చాడు? పైగా కూతురు అంటూ పిచ్చిదానిలా వాగుతున్నాడు అని రాజేంద్ర గారిని తక్కువ చేసి మాట్లాడుతుంటే, రాజేంద్ర గారి మీద ఎంతో గౌరవం ఉన్న సెక్యూరిటీ విలన్ కాలు మీద షూట్ చేసి, మా బాస్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. కాబట్టి సైలెంట్గా మా బాస్ ఇచ్చే పనిష్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉండు. కాదని ఎక్కువ వాగితే
ఆన్ ది స్పాట్ పేలిపోతుంది నీ బుర్ర అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.